हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. ఎని గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏని శుభాకారమిక్షింపకన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననానలేదు. కరుణ జూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార, మానిని చిత్తచోర ధన్యుంలోక మనోభిరాము కుల విద్యాత రూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితి నిన్ను ఏ కన్యలు కొరరు. కొరదేమును రమాకాంతాలలామంబురజన్యానేకపసింహనావలననే జన్మించనే మోహముల్. శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. అంకిలి చెప్పలేదు చతురంగ బల్లంబులతోడ నెల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించిన వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువశేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదం. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషోత్తమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియంబుల సత్వమేల, దైతనీ అధరామృతం బానగాలేని జిమ్వకు ఫలరస సిద్ధియేల, నిరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రణమేల, ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, పృథు చక్రవర్తి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడుతూ, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు, నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర అనేటువంటి ఆ భావాన్ని ఆయన చెప్తూ, ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆ మహాత్ములు పరిపూర్ణమైనటువంటి నీలో సాయుధ్యం చెందినా, నీలో కైవల్యాన్ని చెందినా సరే నిన్నే కావాలని నిష్కారణంగా నిరంతరము కూడా వాళ్ళలాగ సేవిస్తూనే ఉంటారు. హరిభజనము నిష్కారణము చేయుచుందరు. ఎందుకు అంటే దానికి సమాధానమే చెప్తూ, నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర. ఆ నారాయణుడు అటువంటి వాడు కాబట్టి, అంటే అది అటువంటిది కాబట్టే ఆ సిస్టమ్, ఆ నారాయణ తత్వం అటువంటిది కాబట్టే అందరూ కూడా మిగతాది ఏది ఉన్నా సరే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నా సరే, కర్మజ్ఞానం ఉన్నా సరే, మిగతా జ్ఞానాలు ఉన్నా సరే, ఆ జ్ఞానాలన్నిటినీ పక్కన పెట్టేసేసి నారాయణుణ్ణే నిష్కారణంగా కూడా ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. కాబట్టి
అలాగ ధ్యానం చెయ్యడం వల్ల, అలాగ నిష్కారణంగా నిన్ను భజించడం వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి అన్యత్ నిమిత్తం న విద్మహే, వాళ్ళకి ఏ ప్రయోజనము కూడా వాళ్ళు ఆశించి చెయ్యరు. కానీ సాధారణమైనటువంటి ఓ విధిరా మనలాంటి మానవులందరం కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఏదో కామ సంకల్పాలతో, ఏదో చింతలు పోగొట్టుకోవాలనో మరొకటనో దాంతో జీవిస్తూ ఉంటాం. ఒకవేళ అలాగ సేవించమండి, మేము చాలా ఇదిగా సేవిస్తాము అన్నప్పుడు కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, ఈవేళ మేము చాలా అద్భుతంగా సేవించుకున్నాం, మాకు చాలా పరిపూర్తి కలిగింది, ఆ దర్శనం వల్ల మేము ఎంతో ఆనందం చెందిపోయాము అనేటువంటి ప్రయోజనాన్ని కూడా వాళ్ళు పొందుతూ, ఆ ప్రయోజనం ఏదో చాలా గొప్పదైనటువంటి విశేషంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారయ్యా. అది కాదు, ఈ ప్రయోజనాల గురించి కాదు, ఆ నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఆత్మజ్ఞానం కోసం అని చెప్పి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఆ స్టెప్ నుంచి బయట పడిపోకుండా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారయ్యా అని చెప్పిన తరువాత, స్వామి నువ్వు బొట్టేసావు నాకు వరం కోరుకోమని, దాని గురించి నీకు సమాధానం చెప్తున్నాను విను అన్నాడయ్యా బుద్ధి చక్రవర్తి అంటూ 30వ శ్లోకంలో. మన్యే గిరంతే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమాత్థయత్ వాచానుతంచాయది తే జనోసితః కథం పునః కర్మ కరోతి మోహితః. తే శ్రీహరి, తే నీ యొక్క గిరం అంటే వాక్కులు అనమాట. నీ వాక్కులు ఏం చేస్తాయో తెలిసినా స్వామి, నువ్వేదో మాతో మాట్లాడేసేసావు అంటే, ఓహో నాతో నువ్వు మాట్లాడేసావు అని చెప్పి నీ మాటల్ని తలుచుకున్నటువంటి సందర్భంలో నీ మాటల్లో ఒక పెద్ద దగ ఉందయా. అదేమిటంటే జగతాం విమోహిని మన్యే. నువ్వు మాట్లాడేవంటే నువ్వు నీ యొక్క గిరం వాక్కుని, నీ వాక్కులో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే జగతాం విమోహినిం మన్యే. నువ్వు మాట్లాడుతున్నావు అంటే జగత్తంతటిని కూడా మోహంలో ముంచేందుకే నువ్వు మాట్లాడుతున్నావు, నాకు తెలుసది. అలాగా నన్ను మోహంలో ముంచేసేసి వరం కోరుకోమంటున్నావు నువ్వు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు, శ్రీహరి లాంటి మహాత్ములైనటువంటి వాళ్ళు మనతో మాట్లాడుతున్నారంటే చాలా గొప్ప పడిపోయాము అనుకుంటున్నాం. కాదది మోహంలో పెట్టడానికి నువ్వు మాట్లాడావు, నీ మాటల్లో ఆ దగ ఉంది అని చెప్తూ, మన్యే గిరం, మన్యే అంటే నేను అనుకుంటున్నాను, గిరం తే గిరం, నీ యొక్క మాటలు జగతాం విమోహిని, జగత్తంతటిని కూడా మాయలో పెట్టేసేటువంటి నీ మాటలు. ఎందుకు నేను నిన్న ఆ కంప్లైంట్ నీకు చేస్తున్నాను అంటే ఎందుకంటే భజంతం వరం వృణీష్వ ఇది అర్థ. వరం కోరుకో అన్నావుగా, వరం కోరుకో అనేటప్పటికి వెంటనే నా మనసు ఏమైపోతుందన్నమాట, వరం కావాలని కోరుకో. మీ ఆవిడని ఇచ్చేసేయి, ఆ సంపదలు ఇచ్చేసేయి, నాకు రాజ్యాన్ని ఇచ్చేసేయి, అందరూ కూడా నా చుట్టూ తిరిగేటట్టు చేసేసేయి, నా మాటకి వేదం కింద చెల్లేటట్టు చేసేసేయి అని చెప్పేసేసి ఇక కోరికల యొక్క పరంపర లిస్ట్ అంతా ఇప్పేయడాని కోసం అని చెప్పి వరం వృణీష్వ కోరుకో అని ఇతి అని అర్థ పలికావు నువ్వు. అంటే ఏమిటి, నీ బుట్ట తెరిచేసేసి అందులో వేసేసేసి నన్ను ఇక్కడికి వద్దామనుకుంటున్నావు నువ్వు. కాబట్టి నీ వాక్కులన్నీ ఎక్కడొస్తున్నాయో తెలుసా అని చెప్తూ, తే వాచానుతంత్యాయది తే జనోసితః. నీ వాక్కులు ఎక్కడున్నాయి అంటే నువ్వైతే ఇప్పుడు నాకు కనిపిస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, బాగానే ఉంది, అందుకని వరం కోరుకోవన్నావు. నీ సంగతి నాకు అర్థమైపోయింది కాబట్టి ఒడి దగ్గరెట్టుకుని ఉన్నాను నేను. ఇప్పుడు నీ వాక్కులు కనిపించినటువంటి వాడివి కదా, నువ్వు ఎవరికి కనిపించవు కదా. కనిపించకుండా ఉన్నప్పుడు నీ వాక్కులన్నీ ఎక్కడుంటాయి అంటే, నీ వాక్కులు తే వాచ, నీ వాక్కులన్నీ కూడా వేదాల్లో ఉంటాయి, మంత్రాల రూపంలో ఉంటాయి, స్తుతుల రూపంలో ఉంటాయి. కామ సంకల్పం కోసం చేసేటువంటి స్తుతులు, కామాలని
పరిపూర్తి చేసుకోవడం కోసం ఉండేటువంటి యజ్ఞయాగాదులందు స్తుతులు యందు రకరకాలైనటువంటి ఆ వాక్కుల్లో నీవు ఏం చేస్తూ ఉంటావంటే ఆ వాక్కుల్ని పట్టుకుని ఈ స్తోత్రం చేసుకుంటే సంతానం కలుగుతుంది, ఈ స్తోత్రం చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఈ స్తోత్రం చేసుకుంటే అందరూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అని ఇలాగ వశీకరణ మంత్రాలనే చెప్పి రకరకాలైనటువంటి అవన్నీ కూడా నీ వాక్కులే. వాటిల చేత ఏమవుతూ ఉంటారంటే అవన్నీ వాక్కులు నువ్వు డైరెక్ట్గా మాట్లాడకపోయినా శాస్త్ర రూపంలోనూ వేదాల రూపంలోనూ నీ వాక్కులను అన్ని గుమ్మరించేసావు కదా ప్రపంచం నిండా. తే వాచ, తే నీ యొక్క వాచ అదేమిటంటే వేదవాక్కు అనే తంత్య తాటి చేత కట్టేసావు. మా మనసులన్నింటినీ కూడా వేదవాక్కులు అనేటువంటి అందులో కర్మకాండ ఉంటుంది. ఆ కర్మకాండలు ఆ కర్మకాండల్లో ఉండేటువంటి తంత్య ఆ వాక్కులు అనేటువంటి తాళ్ల చేత మానవుడు అంటే జనించేటువంటి వాడు, గతించేటువంటి వాడు కాబట్టి వాడు జనుడు యది అసితః ను అలాగా వాడు బద్ధుడైపోతూ ఉంటాడు వీటితో. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇలాగ వస్తుంది అని చెప్పేసేసి నువ్వు ఈ వాక్ ప్రపంచాన్ని అంతటినీ కూడా ప్రపంచం మీద వదిలేసావయ్యా. అప్పుడు దానితో యది అసితః నా అలాగ ఓహో నువ్వు బుట్టలో పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి ఎవడైనా సరే దానితో బద్ధుడు కాకపోతే, నీ వాక్కుల చేత బద్ధుడు కాకపోతే, నువ్వు కోరుకోమన్నావు అని చెప్పేసి కోరేసేసుకుని బుట్టలో పడిపోకుండా చాలులే స్వామి ఆగు నువ్వు అక్కడ ఆగు అని చెప్పి బద్ధుడు కాకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు కూడా మోహిత కర్మను కర్మ కథం పునః కరోతి. ఎందుకు చేస్తున్నాడు వీడు కర్మలన్నీను? నీ వాక్కులతో మోహం చెందే కదా వీడు ఈ కర్మలన్నీ చేస్తున్నాడు, కొత్త కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చేసేసి నీ మోహం నువ్వు బొట్టలో పెట్టేసేసి జన్మ పరంపరల్లోకి నెట్టేయడానికి చేస్తున్నటువంటి తమాషా కదయ్యా ఇదంతాను. ఒకవేళ నిజంగా నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి భావంతో నేను అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని కావాలి అని కోరుకుంటారో, ఎవరైతే నిన్నే కోరుకుంటారో, ఆత్మస్థుడవై ఉన్న హృదయస్థుడవై ఉన్న నీ యొక్క పాదపద్మాలనే నిష్కారణంగా ఎవడైతే సేవిస్తూ ఉంటాడో వాడు ఈ రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలతోటి కామ సంకల్పాలతోటి రకరకాలైనటువంటి గుర్తింపులు కోసి కూడా ఎవడు వెళ్ళడయ్యా. ఆ మాటల్ని పట్టుకుని ఒక్కొక్కసారి ఇవి కాదు అని తెలుసుకుని కూడా బద్ధుడు కాకుండా కూడా వాడు ఉపన్యాసం విన్న తర్వాత ఓహో అవునా నిష్కామంగా ఉండాలా, ఎవరి గుర్తింపులు లేకుండా ఉండాలా అని వాడు బద్ధుడు కాకుండా ఉన్నా సరే ఈ మోహంతో పడిపోయినటువంటి వాడు ఎందుకు కర్మలు చేస్తున్నాడయ్యా అంటే నీ మాటల్లోనే ఉందన్నమాట, డోకా ఏదో ఉంది. కాబట్టి నీ వాక్కు మానవుని బంధించి ఉంది. లేకపోతే నీ వాక్కులు అలాగ వరాలు కోరుకో, గుర్తింపు కోరుకో, ఫోటోలు కోరుకో అనకుండా ఉంటే మోహమును పొంది ఉన్న మానవుడు మరల ఎందుకు కామ్యకర్మం చేస్తున్నాడు, ఎందుకు కావాలని చేస్తున్నాడు కొత్త కార్యక్రమాలు అంటున్నాడు ఆయన. పునః పునః కరోతి మోహిత కర్మ. పునః కర్మ అంటే కొత్త కొత్త కార్యక్రమాలు అని అర్థం. కాబట్టి పునః మరల కరోతి చేయిస్తున్నాడు. ఒక్కసారి నీ సంగతి ఏదో తెలిసిన తర్వాత ప్రశాంతమైనటువంటి చిత్తంతో హాయిగా నువ్వు ఉండేటువంటి భాగవత పురాణంలో, భగవద్గీతనో, లేకపోతే మహత్తరమైనటువంటి రామాయణంలో నిరంతరము తలుచుకుంటూ పారాయణ చేస్తూ నీ యొక్క స్వరూపాన్ని ఆనందంగా మనసులో పెట్టుకుంటూ నిత్యం నిరాశ్రయుడే ఉండొచ్చు కదా. ఎందుకు చేస్తున్నాడు అంటే నీ వాక్కుల్లో ఉండేటువంటి ఆ మోహబద్ధమైనటువంటి ఆ మోహం కోసం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి నీ వాక్కుల్లో మోహం ఉంది, నీవు సృష్టించినటువంటి జనాలలో ఆ మోహం ఉంది. ఆ మోహానికి బద్ధుడైపోయి పునః కరోతి కర్మ, మాటిగా కర్మలు చేసేస్తూ ఉన్నాడు. అయిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే ఇంకా
ద్విచక్రవర్తి శ్రీ మహావిష్ణువు నిలబెట్టి అడుగుతున్నాడు ఆయన, ఓ విదురా, త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండితో యదన్యదా శాస్తరుతాత్మనో బుధ యథాచరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి న సమీహితుం. ఓ ప్రభో, ఓ విభో, ఈశా, అబుధ, అజ్ఞాని అయినటువంటి జన, ఈ మానవుడున్నాడే, త్వత్మాయయ, నీ మాయ చేత, ఋత ఆత్మన, అసలైనటువంటి నీ యొక్క ఆత్మస్వరూపం నుండి ఖచ్చితంగా ఖండిత, ఖండింపబడిపోయాడు. అంటే నీతోనే ఉండేటువంటి వాడు ఖండింపబడ్డాడు. నీతోనే బంధం ఏర్పరచుకుని నీతోనే గట్టిగా తాళ్లతో కట్టేసుకునేటువంటి ఆ భక్తిభావావేశం చేత ఉండేటువంటి వాడు ఖండింపబడ్డాడు. వాడు ఆ కట్లు తెంపేసేసుకున్నాడయ్యా, తెంపేసేసుకుని. ఎందుకంటే అన్యత్, ఇతరాన్ని, అంటే ఇతరమైనటువంటి గుర్తింపులు, ఇతరమైనటువంటి పేర్లు, ఇతరమైనటువంటి కీర్తులు, ఇతరమైనటువంటి రకరకాలైనటువంటి పనులను ఆశాస్తే కోరుతున్నాడు. కాబట్టి వాడికి నువ్వు కావాలని కోరుకోవటం లేదు. తన సంతృప్తి, తన కార్యక్రమాన్ని గుర్తించాలి, తన యొక్క గొప్పతనాన్నే తాను అనుభవించాలి అనేటువంటి విషయంతో నీ నుంచి వాడు ఆశాస్తే కోరుకుంటున్నాడు. వాడు అన్యత్, ఇటువంటివన్నీ కోరుకుంటున్నాడు. కాబట్టి ఏమిటి అంటే, తండ్రి పిల్లవాడి హితం కోరి తనంత తానుగా నిర్ణయించి తదనుగుణంగా ఇస్తాడు కదా తండ్రి అనేటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు వరం కోరుకో అంటే నేను కోరేసుకున్నాను అంటే అది నాకు హితమో కాదో నాకు తెలీదు. కాబట్టి తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడయ్యా, శ్రీహరి, పిల్లవాడికి ఏది హితమో, పిల్లవాడికి ఏది శ్రేయస్సో, పిల్లవాడికి ఏది సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తుందో అది కదా తండ్రి నిర్ణయించిస్తాడు. అంతేగాని పిల్లాడు అంటాడు, నేను వాడికేమో 8 ఏళ్ళు లేవు, కాళ్ళు అందవు, నేను కారు డ్రైవ్ చేస్తాను అంటే తండ్రి ఇచ్చేస్తాడా కారు? కాబట్టి అదేవిధంగా పిల్లవాడికి ఏవోను రకరకాలైనటువంటి అవేవో తినేయాలి, ఇవేవో తినేయాలని కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటే తండ్రి, ఎవరే అబ్బాయి తింటే నీకు మోషన్స్ అవుతాయరా, నీకు పడదురా బాబు అని చెప్పి వాడికి ఏది ఆహారం పెట్టాలో తండ్రి ఏ విధంగా అయితే చేస్తారో అలా చేస్తాడు కదా తండ్రి. నువ్వు జగత్పితవైనప్పుడు వరం కోరుకో అంటే నేను 8 ఏళ్ళ పిల్లవాడు నా కార్ డ్రైవ్ చేసేస్తాను అనేటువంటి పద్ధతి కింద ఉంది ఇక్కడ. కాబట్టి నీకేం కావాలంటే నాకు ఈ అధికారం కావాలి, నీ దగ్గరకు వచ్చాను, నాకు ఈ అధికారం కావాలని నేను కోరుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే కబ్జాదారుని అవుతాను, అంతకు మించి ఏం అవును కదా. కాబట్టి ఇటువంటి మాయలో పెట్టకు, నువ్వు నిజంగా తండ్రివి అయితే అన్నట్టుగా ఏమన్నాడంటే, యథా చరేత్ బాలహితం పితా, యథా ఏ విధంగా అయితే పిత తండ్రి అయినటువంటి వాడు చరేత్ బాలహితం, బాలుడి యొక్క, కొడుకు యొక్క, అమాయకుడైనటువంటి పిల్లవాడి యొక్క హితం చరేత్, హితం కోరుకుంటాడో, వాడి హితం కోసం ఏ విధంగా అయితే పితా స్వయం చరేత్ బాలహితం, ఆ విధంగా త్వం ఏవ, నీవే, యూ మస్ట్ నహ మాకు హితం సమీహితుం అర్హసి, నువ్వు మాకు ఏది హితమో అది నువ్వు ఇయ్యి. అంతే తప్ప నేను కోరుకున్నవన్నీ ఇచ్చేస్తాను నీకు అని చెప్పి పెద్ద బుట్ట తెరిచేసేసేసి నా ముందు పెట్టేస్తే నేను పడిపోతాను అనుకున్నావా? కాబట్టి ఇటువంటి పనులు చేయకయా బాబు, నువ్వు నీ లిమిట్లో నువ్వు ఉండు, నా లిమిట్లో నేను ఉంటాను. నాకు కావలసినది ఏమిటో, నాకు ఏది డిజర్వ్ ఉందో అదే నేను కోరుకుంటాను, అదే నువ్వు ఇస్తావు. కాబట్టి నువ్వు ఇచ్చింది నా హితం కోసమే, నా శ్రేయస్సు కోసమే, నా కోసమే, నా ఆత్మజ్ఞానం కోసమే నువ్వు వ్యక్తీకరింపబడుతూ ఉండేటువంటి మోక్ష గ్రంథం అయినటువంటి ఆ భాగవత పురాణాన్నే నిరంతరము ఆస్వాదించుకుంటూ, అనుభవం తెచ్చుకుంటూ, అందులో నిన్ను చూసుకుంటూ, అలా చూస్తూ ఉండేటువంటి నా నామరూపాత్మకమైనటువంటి బ్రతుకు నుండి అమృతతత్వం అయినటువంటి ఆ నేను యొక్క స్థితిని తెలుసుకోవాలి
అనేటువంటి విధంగా నువ్వు అది నాకు హితము అని నువ్వు అనుకుని అది ఇయ్యి, అంతే తప్ప ఎక్కడికో వెళ్ళి ఏదో చెప్పాలి ఏదో పొడి చేయాలి అనుకునేటువంటి పరిస్థితిని మాత్రం నాకు కలిగించగయ్యా అన్నట్టుగా యథాత్వమేవ అర్హసి స నహ సమీహితుం నహ మాకు హితం, ఏది హితం అదే యూ డిసైడ్ అండ్ యూ గివ్ ఇట్, అంతే తప్ప యూ డోంట్ allow me to have our own choices. మా ఛాయిసెస్ మాకు ఇచ్చావు అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా, ఎందుకు అనవసరమైన ఎగ్జాంపుల్స్, అందరినీ బాధ పెట్టేసేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి, కాబట్టి నేనేం మాట్లాడను. కాబట్టి ఎవరికి ఏది హితమో అది డిసైడ్ చేసేటువంటి వాడు నువ్వు స్వామి అన్న తర్వాత అది సంపాదించి పెట్టు మాకు అన్నాడయ్యా విదురా. అన్న తర్వాత ఇప్పుడు మైత్రేయ మహర్షి ఉవాచ ఇత్యాదిరాజేన నుతస్సు విశ్వదృక్ తమాహ రాజన్మయి భక్తిరస్తు తే దిశ్చేదృశీ ధీర్మయి తే కృతాయయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం. విశ్వదృక్ అంటే ఏమిటి? సర్వానికి దృక్ అంటే చూసేటువంటి, అంటే సర్వంలోనూ సాక్షిభూతంగా చూసేటువంటి సహా శ్రీహరి ఇది ఈ విధంగా ఆదిరాజేన నుతః, ఆదిరాజు ఈ విధంగా ఆ శ్రీహరిని పొగిడి పరమాత్మని సేవించుకుని ఈ విధంగా తన యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తరువాత అప్పుడు శ్రీహరి అతనిని ఉద్దేశించి ఆహా పలికెను. ఏమన్నాడు అంటే, ఈయన అడిగాడు కదా, నాకు ఏది హితమో నాకు ఏది శ్రేయస్సో అది నువ్వు డిసైడ్ చేసి నీ అంతటి నువ్వే ఇయ్యి నాకేం కావాలో అంటే, భగవంతుడు ఏం చేశాడు అంటే గొప్ప సస్పెన్స్ పెట్టాడండి. అది ఏమిటంటే మనకి ఏమీ మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించనటువంటిది, అది ఏదో మనకు ఉంది అనుకుని మాయలో పడిపోయి రకరకాలైనటువంటి డ్యాన్సులు చేసేటువంటి మనలాంటి మానవులకి ఏది శ్రేయస్సో అదే పృథు చక్రవర్తికి ఆ శ్రీహరి ఇచ్చాడు. అందువల్ల ఆ పృథు చక్రవర్తికి ఇచ్చినటువంటిది శ్రీహరి మనకి ఇస్తే బాగుండు అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకుంటే, ఇంతవరకు మనకు అదేదో దాంట్లో మేము చాలా పండిపోయాము, ఇంకా దాన్ని మించినటువంటిది మాకు ఇంకా ఏమీ లేదు అనుకుని మిగతావన్నీ కావాలి అని కోరుకునేటువంటి ఆ స్థితి నుంచి బయటపడాలి అన్నట్టుగా శ్రీహరి ఏమన్నాడంటే ఆ రాజుని ఆ పృథు చక్రవర్తిని ఉద్దేశించి ఆహా పలికిన ఈ విధంగా చెప్పాడు. ఓ రాజా తే నీకు నేను ఇస్తున్నాను, అడిగావుగా నాకు హితమైంది ఏదో ఇవ్వమని, అది నీకు హితమైంది ఏమిటో నేను చెప్తున్నాను వినని చెప్పి మయి భక్తి అస్తు, ఒకటే సింపుల్గా రండి అన్నాడు. మయి భక్తి అస్తు, నా యందు నీకు భక్తి కుదురుగాక, నా యందు నీకు భక్తి ఉండుగాక అని అది ఇచ్చాడు. అంటే సమస్తమైనటువంటి మానవులకి ఏది హితమో ఏది శ్రేయమో పృథు చక్రవర్తికి శ్రీహరి ఇచ్చింది మనం జాగ్రత్తగా పట్టుకుంటే మనకి అది ఆయన ఇస్తాడు. కానీ మనకి అది అసలు ఆ భావమే లేకుండా మాకు అది కావాలి ఇది కావాలి అలా కావాలి వీళ్ళు వస్తే బాగుండు వాళ్ళు వస్తే బాగుండు ఈ సంపదలు వస్తే బాగుండు ఈ పేరు వస్తే బాగుండు ఈ పొజిషన్స్ వస్తే బాగుండును అని చెప్పి మన బొట్టని మనమే నెత్తి మీద ఒక బొట్ట మీద కప్పేసేసుకుంటూ మేము మహాభక్తులు అనుకుంటున్నాము. నిజమైనటువంటి భక్తుడు నిజమైనటువంటి వాడు ఏది కోరుకుంటాడు అది పరమాత్మ గ్రహించి ఏమన్నాడంటే మయి భక్తి అస్తు, నా యందు నీకు భక్తి ఉండుగాక. ఇదండి శ్రీరామకృష్ణ పరమహంస కూడా అదే మాట చెప్తారు. ఏమిటంటే నువ్వు చేయాల్సిన దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాల్సినటువంటి ప్రథమమైనటువంటి శ్లోకం ఏమిటి అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం కాదురా, నువ్వు చేయాల్సిన స్వామి నా మనసులో నీ పాదముల యందు భక్తి స్థిరంగా ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని మొట్టమొదట పఠించవలసినటువంటి మాట, చెప్పవలసినటువంటి మాట అది అయిన తర్వాత శుక్లాంబరధరం విష్ణు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇవి జరగాలి అంటాడు. అందువల్లే అహల్యాదేవి శ్రీరాముణ్ణి చూసి భక్తి ఏవ సదా అస్తు మే, స్వామి నీ పాదముల యందు భక్తి ఒక్కటే సదా ఎల్లప్పుడూ అస్తు ఉండుగాక
అని చెప్పి అహల్యాదేవి శ్రీరామచంద్రుడు దర్శనం అయిన తర్వాత ఆ మాట ఆవిడ మాట్లాడుతుంది. అదేవిధంగా శ్రీహరి ఆయనకి నా యందు భక్తి ఉండుగాక అన్న తరువాత ఇంకా శ్రీహరి ఏమన్నాడంటే, నీవు ఇన్ని మాటలు ఇప్పుడు మాట్లాడావు కదా, నా హితం కోసం నాకు ఏది హితమో అది నువ్వు డిసైడ్ చెయ్యి అని అన్నావు కదా, నీకు దిష్ట్యా దైవవశం చేత ఈ దృషి ఇట్టి ధీ బుద్ధి కృత చేయబడింది. నీ చేత నాకు ఏది హితమో అది ఇయ్యి అని నువ్వు అన్నావు చూసావా, అలాగ నువ్వు అన్న ఆ మాట కూడా దిష్ట్యా దైవవశం చేత ఈ దృషి ఈ విధమైనటువంటి దేహి బుద్ధి కృత చేయబడి, నీకు ఆ బుద్ధి నేనే ఇచ్చాను కాబట్టి నాకు ఏది హితమో అది చెయ్యి అని నువ్వు అన్నావు చూసావా, అది నువ్వు అన్నది కాదురా అబ్బాయి, అది కూడా నా యొక్క దైవవశం చేత, అంటే నా యొక్క అనుగ్రహం చేత నీ బుద్ధిలో అది మారి నువ్వు ఆ విధంగా చేసావు కాబట్టి సరే అలా చేసావుగా, కాబట్టి ఏ బుద్ధి చేతతే దుశ్చజాం, అటువంటి బుద్ధి ఏం చేస్తుందో తెలుసా, యయా ఆ బుద్ధి, ఏ బుద్ధి అంటే ఏమిటి, నాకు ఏది హితమో అది నువ్వు చెయ్యి అనేటువంటి నీకు ఆ బుద్ధి కలిగి ఆ మాటలు మాట్లాడించినటువంటిది ఉందే యయా, ఏ బుద్ధితో దుశ్చజాం విడిచిపెట్ట శక్యం కానటువంటి మదీయాం మాయాం తరతి స్మ, అప్పుడు నా మాయను నువ్వు తరించగలవు. నేను పెట్టేటువంటి ఈ మోహాలు, ఈ మాయాలు, ఈ రకాలైనటువంటి కార్యక్రమాలు, వీటిని మించి నువ్వు ఎప్పుడు బయటపడతావు అంటే నా యొక్క అనుగ్రహం చేత నీకు ఆ భక్తి అనేటువంటి భావం నీ మనసులో కలిగి దానికోసం చేతులు జోడించినప్పుడు మాత్రమే నువ్వు ఈ మాయ నుంచి బయటపడతావు, లేకపోతే ఈ కొత్త కార్యక్రమంలో అలా ఉంటూనే ఉంటావు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.